తిథుల్లో 11వది ఏకాదశి. ఏకాదశి అంటే 5 జ్ఞానేంద్రియాలు, మనకి 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11గా చెప్తారు. ఒక మనిషి యొక్క శరీరంలో జ్ఞానేంద్రియాలు తెలుసు కదండి, 5 పంచేంద్రియాలు అంటారు. అలాగే పంచ కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. వాటితో మన మనస్సుని కలిపి లెక్కిస్తే వచ్చే సంఖ్య మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలో తీసుకువచ్చి భగవంతుడికి నివేదించాలి. దీని వలన సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుంది, రోగాలు దరిచేరకుండా ఉంటాయి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది అని చెప్తారు. ఇంకేమిటంటే ఉపవాసం వల్ల జీర్ణకోశంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి సత్వోత్తేజం వస్తుందంట. అలా రావాలంటే ఉపవాస దీక్ష చేయాలి. ఆ ఉపవాస